బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పేరు మీరు వినే ఉండొచ్చు. వినకపోతే ఈరోజు ఈ వీడియో దానికోసమే. కొద్ది రోజుల నుంచి యుఫోరియా బాగా పెరిగిపోయింది ఈ బిగ్ బాస్ సీజన్ 9 గురించి. మనం అనుకున్న దానికంటే చాలా త్వరగానే స్టార్ట్ అవబోతోంది సీజన్ అని, అలాగే హోస్ట్ కూడా చేంజ్ అవ్వచ్చేమో అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. అయితే ఎందుకు ఈసారి బిగ్ బాస్ ఇంత ఎర్లీగా స్టార్ట్ చేయబోతున్నారు, అలాగే హోస్ట్ చేంజ్ ఎందుకు చేస్తున్నారో చూద్దాం. ముందుగా మామూలుగా అయితే సెప్టెంబర్ ఆ టైంలో స్టార్ట్ అవ్వాలి, కానీ రూమర్స్ ప్రకారం మేలోనే స్టార్ట్ అవబోతుంది అన్న న్యూస్ వస్తుంది. ఇక హోస్ట్ విషయానికి వస్తే నాగార్జున గారు ఇన్ని సీజన్స్ చేశారు, బాగానే చేశారు. కానీ లాస్ట్ సీజన్ మీకు అందరికీ తెలుసు, బిగ్ బాస్ ఎవరైతే చూసారో వాళ్ళకి అట్టర్ ఫ్లాప్ అయింది. అండ్ దీనికి మెయిన్ రీజన్ నాగ్ సార్ హోస్టింగ్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. చాలా 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 షోలో చాలా పార్షియాలిటీ కూడా కనిపించింది, చాలా విభేదాలు కనిపించాయి. మామూలుగా మనం సొసైటీలో ఇలాంటి విభేదాలు కనిపిస్తేనే మనుషులు తట్టుకోలేరు. అలాంటిది ఒక షోలో, పబ్లిక్ షోలో అది హిట్ అవుతుందని ఎలా ఎక్స్పెక్ట్ చేశారో అర్థం కావట్లేదు. సోషల్ మీడియాలో ఎంత అవుట్రేజ్ వచ్చినా సరే మిస్టేక్స్ని వాళ్ళు పట్టించుకోలేదు, అసలు కంప్లీట్గా ఇగ్నోర్ చేసి వాళ్ళు ఏదైతే అనుకున్నారో, ఏదైతే స్క్రిప్ట్ రాసుకున్నారో అదే కొనసాగిద్దాం అనుకున్నారో అలాగే కొనసాగించారు. అలాగే ఫ్లాప్ కూడా అయిపోయింది. ఎంత పార్షాలిటీకి వెళ్ళిపోయారంటే, ఒక పక్క ఒక కంటెస్టెంట్ అయితే ఎన్ని మిస్టేక్స్ చేసినా, ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేసినా ఇలా చేయకు అని జస్ట్ ఒక వర్డ్తో వదిలేసి, ఇంకొక కంటెస్టెంట్ అసలు అలాంటి ఫౌల్ లాంగ్వేజ్ లేకుండా ఏమీ చెయ్యకుండా అనని దాన్ని అన్నావు అని ఒక నెగిటివిటీని స్ప్రెడ్ చేయడానికి, అలాంటి ఒక కోణాన్ని, ఒక పర్స్పెక్టివ్ని తీసుకురావడానికి ఎంతో ట్రై చేశారు. అలా ఒక్కరినే టార్గెట్ చేశారు. మేబీ వాళ్ళు సీజన్ 2ని చూసి ఒకరినే టార్గెట్ చేస్తే టీఆర్పీ రేటింగ్స్ అలా అయినా పెరుగుతాయని చేశారో ఏమో, కానీ ఒక్క ఇన్స్టెన్స్లో కాకపోతే ఇంకొక దగ్గరైనా వాళ్ళు పట్టుకోవాల్సింది. మరీ అంత వర్స్ట్, ఎంత అంటే పీక్స్లోకి నువ్వు తప్పు చేసినావు అని చెప్పే ఒక స్ట్రాంగ్ టోన్ ఉంటుంది, ఆ టోన్ కూడా యూజ్ చేయకుండా నెక్స్ట్ నువ్వు ఇలా చేయకు అని చెప్పేసి వదిలేసి చిన్న తప్పులు చేసిన వాళ్ళని మాత్రం హైలైట్ చేయడం ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైట్. ఇలాగే అప్పట్లో చాలామంది వాయిస్ రేస్ చేశారు, అలాగే సపరేట్ కూడా అయిపోయారు. చాలా ఇష్యూస్ ఉన్నాయి, క్యాస్ట్ ఇష్యూస్, రిలీజియన్ ఇష్యూస్, చాలా పెద్ద పెద్ద ఇష్యూసే ఉన్నాయి, కానీ అడ్రస్ చేయలేదు. పట్టుకోవాల్సిన చోట పట్టుకోలేదు, వాళ్ళ ఫార్మాట్నే ఫాలో అయ్యారు. వాళ్ళ ఫార్మాట్ టీఆర్పీ రేటింగ్, అదే పెట్టుకొని టీఆర్పీ రేటింగ్ ఎలా పెంచాలి, ఓన్లీ కంటెస్టెంట్స్ని యూజ్ చేసి. అలా అని ఇప్పుడు సొసైటీకి ఇంప్రెషన్ అంటున్నారు బిగ్ బాస్. మరి అలాంటి అక్కడ ఉండే ఇష్యూస్ని కూడా అడ్రస్ చేయాలి కదా. అక్కడ అడ్రస్ చేస్తేనే దాన్ని చూస్తున్న వ్యూయర్స్ కూడా నేమ్స్ ఎక్కి, ఇక్కడ జెండర్ బయాస్ ఉండదు, అందరూ ఒక్కటే, మనుషులంతా ఒక్కటే, హ్యుమానిటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, రిలీజియన్, జెండర్ అండ్ ఎవ్రీథింగ్ అని చెప్పేస్తే సరిపోదు కదా. రియల్ టైం ఇంప్లిమెంటేషన్లో కూడా కనిపించాలి. అలా కనిపించాలంటే ఆ ఇష్యూస్ని తీసుకొని సరిగ్గా అడ్రస్ చేయాలి. ఎలాగోలా అడ్రస్ చేయడం కాదు, రైట్ వే ఆఫ్ అడ్రస్సింగ్ ఉండాలి. అప్పుడే సొసైటీ అంటే చూసే వ్యూయర్స్కి కూడా అర్థమవుతుంది. మోర్ ఓవర్ మోస్ట్లీ తెలుగు బిగ్ బాస్లో అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ మంది ఉన్నారని తెలుసు. సో ఆ ఫ్యామిలీ ఆడియన్స్కి తగ్గట్టయినా వ్యవహరించాలి, కానీ ఇంటెన్షనల్గా క్రియేట్ చేయడం, పేర్స్ క్రియేట్ చేయడం. ఇంకొక పెద్ద ఇష్యూ గ్రూపిజంని సపోర్ట్ చేయడం. అప్పటి వరకు ఉన్న సీజన్స్లో అయితే గ్రూపిజం అనేది రాంగ్ అని కరాఖండిగా చెప్పి దాన్ని కండెమ్ చేసి, సడన్గా లాస్ట్ సీజన్లో మేము తెచ్చిందే ఈ ఫార్మాటే గ్రూపిజం అని చెప్పి మీరు గ్రూప్స్ అని అంటే సోలోగా ఆడే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే టీఆర్పీస్ కోసం ఫార్మాట్ కూడా చేంజ్ చేసేస్తారా? అప్పుడు ఈ రియాలిటీ షో అనేది మీరు టీఆర్పీస్ కోసమే పెట్టుకోండి. ఇది ఎంటర్టైన్మెంట్ కోసం, ప్రజలందరి కోసం బిగ్ బాస్ అనేది చాలా మంచి షో, పర్సనాలిటీ షో, చాలా నేర్పిస్తుంది, ఇవన్నీ చెప్పకండి. అప్పుడు ఇది కూడా జస్ట్ లైక్ ఎనీ అదర్ రియాలిటీ షో అంతే. అప్పుడు దీన్ని చూసి నేర్చుకోవడానికి ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ దీన్ని చూసి నేర్చుకోకూడదని చెప్పాలి. ఇంట్లో ఉండే పేరెంట్స్ కానీ ఎవరు కానీ ఇలాంటివి నేర్చుకోకు, ఇలాంటివి చూడకు అని చెప్పాలి. అందుకే కదా కోర్టులో కేసెస్ వచ్చేది, వాయిలెన్స్ పెరుగుతోంది ఎట్సెట్రా అని. ఇలాంటివి ఇంకా ఇంక్రీజ్ అయితే ఇంకా ఇలాగే ఉంటుంది. కనీసం వేరే లాంగ్వేజెస్లో బిగ్ బాస్ హోస్ట్ చేస్తున్న హోస్ట్నైనా చూస్తే మీకు అర్థం అవ్వాలి, వాళ్ళైతే ఎలా, ఏ రేంజ్లో అసలు క్లాస్ తీసుకుంటారో. ఈవెన్ మన లాంగ్వేజ్లో కూడా బిగ్ బాస్ బాగానే ఉన్నింది అంటిల్ సమ్ సీజన్స్. సడన్గా అసలు ఏమైందో కానీ లాస్ట్ సీజన్ నుండే అసలు ఎంత వర్స్ట్ స్క్రిప్ట్ రైటింగ్ అంటే అక్కడ టీమ్ ఏమన్నా వేరే సైడ్ ఫేవర్ ఉన్నారా అని అనిపించేసింది. ఎంతైనా సరే ఫార్మాట్కి స్టిక్ అయి ఉండాలి కదా. ఏ లాంగ్వేజ్ అయినా సరే ఫార్మాట్కి స్టిక్ అయి ఉంది. హోస్ట్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఉంది. ఇక్కడ హోస్టే రెస్పెక్ట్ తీసుకున్నట్టుంది. యాక్చువల్లీ ఇది బిగ్ బాస్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాల్టే ఎంటైర్లీ.
ఆ సీజన్ అయితే బాగా దెబ్బేశారని చెప్పాలి. అందుకే ఈసారి ఇలా అయితే అదే ఇంప్రెషన్ కంటిన్యూ అవుతుందని చెప్పేసి హోస్ట్ మారాలని బిగ్ బాస్ మేకర్స్ అయితే ట్రై చేస్తున్నారని న్యూస్ వస్తుంది. అయితే వీళ్ళు ఎవరిని ఎన్నుకుంటున్నారు అని చూస్తే ఇప్పుడున్న జెన్జీ జనరేషన్కి ఆబ్వియస్లీ కావాల్సింది కొంచెం ఎంటర్టైన్మెంట్, అలాగే బాగా ర్యాంప్గా హోస్ట్ చేసేవాళ్ళు. సో వీళ్ళైతే విజయ్ దేవరకొండని అప్రోచ్ అయ్యారని అయితే తెలుస్తుంది. తెలుగు బిగ్ బాస్లో మూవీ ప్రమోషన్స్ కోసం ఒకసారి విజయ్ దేవరకొండ కూడా వచ్చారు, సీజన్ 2 అనుకుంటా. సో అప్పుడు కంటెస్టెంట్స్తో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యారు, గేమ్స్ ఆడిపించారు. సో కొంచెం అనుభవం అయితే ఉంది, కానీ ఇది కన్ఫర్మో కాదో తెలియదు ఇంకా. బికాజ్ ఇప్పుడు కొత్త హోస్ట్ని తీసుకోవాలంటే వీళ్ళు ధైర్యం చేయాలి. ఫార్మాట్ అసలే లాస్ట్ టైం పెంట చేశారు. నెక్స్ట్ హోస్ట్ అలవాటు అవ్వకుండా కొత్త వాళ్ళు వస్తే యాక్సెప్ట్ చేస్తారా, సీజన్ ఎలా వెళ్తుంది. ఇంకొకటి బిగ్ బాస్ లాస్ట్ ఇన్ని సీజన్స్ వరకు నాగార్జున గారు హోస్ట్ చేశారు, ఆయన్ని కూడా రిజెక్ట్ చేసి చెప్పాలి ఈ సీజన్ నుంచి వేరే వాళ్ళని తీసుకుంటున్నామని. ఇవన్నీ కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఎలా ఎండ్ అవుతుందో తెలీదు. బట్ 50-50% అయితే ఉంది ఛాన్స్. 50% విజయ్ దేవరకొండ హోస్ట్గా రావచ్చు, 50% నాగార్జున గారే కంటిన్యూ అవ్వచ్చు. ఇక షో టైమింగ్స్ అయితే సేమ్ ఉంటాయి, కానీ ఈసారి మేలోనే రావచ్చు అంటున్నారు. మరి అది ఓటీటీకి ప్లాన్ చేస్తున్నారో 24/7 లేకపోతే సీజనే ప్లాన్ చేస్తున్నారో తెలీదు. బట్ మనం అనుకున్న దానికంటే మాత్రం ముందే రాబోతోంది. అర్లీగా వస్తే వచ్చారు, కానీ ఈసారైనా కాస్త ఈ పార్షాలిటీలు ఇవన్నీ కరెక్ట్ చేసుకొని లాస్ట్ సీజన్ నుంచి తెలుసుకొని అవుట్రేజ్ రాకుండా, హోస్ట్కి డిస్రెస్పెక్ట్ లేకుండా మేకర్స్ మంచిగా చేస్తారని ఆశిస్తున్నా. ఈ ఛానల్ నుంచే మీకు ఫ్యూచర్ బిగ్ బాస్ రివ్యూస్ వస్తాయి. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి.